హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకునే వెహికల్ నేమ్ ఇన్నోవా క్రిస్టా 2.4V 2022 మోడల్. ఈరోజు మనం దీని స్పెసిఫికేషన్స్ అండ్ ఫుల్ రివ్యూ తెలుసుకుందాం. అండ్ ఫ్రంట్ లో మనం చూసుకుంటే మాత్రం ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్స్ వచ్చాయి, హెడ్ లైట్స్ లాగా. అండ్ ఫాగ్ లైట్స్ ఇక్కడ ఇచ్చారు మనకి. ఇవి ఇక్కడ ఇండికేటర్స్ ఉన్నాయి. దీని ఓఆర్విఎం పైన మనకి టర్నింగ్ ఇండికేటర్స్ వస్తున్నాయి. అండ్ దీంట్లో మనకి డిజిటల్ మీటర్స్ అని ఏమి ఇవ్వలేదు, నార్మల్ మీటర్స్ ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ నుంచే ఎఫ్ఎం వాల్యూమ్ అనేది, సాంగ్స్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఫోన్ లిఫ్ట్ చేయడం, కట్ చేయడం కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక మినీ స్క్రీన్ అనేది ఇచ్చారు. అండ్ కమింగ్ టు దిస్ సైడ్ మనం ఏసీ కంట్రోల్ చేసుకోవడానికి, అలా మొత్తం యూస్ చేసుకోవడానికి ఇక్కడ లోవర్ ఏసీకి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి ఒక మినీ ఫ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనం బాటిల్స్ పెట్టుకొని కూల్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా వ్యూ అయితే ఫ్రంట్ నుంచి, డ్రైవర్ సీట్ నుంచి ఇలా ఉంది మనకి. అండ్ ఇక్కడ మనం బ్యాక్ మిర్రర్ చూసుకుంటే మాత్రం మనకి 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది. నైట్ టైంలో కూడా దీని విజన్ అనేది గ్రేట్ గా ఉంటుంది. పార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ వెన్ కమింగ్ టు దిస్, ఇది మనం ఈ మిర్రర్ సెట్ చేసుకోవడానికి. అండ్ దిస్ ఇది చైర్ మిర్రర్ లాక్. ఇది మనం అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ నార్మల్ మిర్రర్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. అండ్ ఇది 5 గేర్ సిస్టమ్. ఇక్కడ మనం బాటిల్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఎల్బో రెస్ట్. దీంట్లో మనం చిన్న చిన్న సప్లయన్సెస్ కూడా పెట్టుకోవచ్చు, కొంచెం స్పేస్ ఉంటుంది దీంట్లో. అండ్ దీంట్లో ఈ సెక్యూరిటీ పరంగా మనం చెక్ చేసుకుంటే మాత్రం దూరంగా కీస్ అనేది 80 మీటర్స్ కంటే ఎక్కువ దూరం ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఇలా చూపిస్తుంది మనకి. దీంట్లో మనకి 2 మోడ్స్ అనేవి ఉంటాయి, ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్. అండ్ దీన్ని మనం డ్రైవ్ చేసి దీన్ని కంఫర్టబిలిటీ అనేది చెక్ చేద్దాం ఒకసారి. దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ గ్లాసీ బ్లాక్ ఫినిష్ అనేది ఇచ్చారు. సో దానివల్ల మనకి కార్ అనేది చాలా లగ్జరియస్ గా అనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక మినీ స్క్రీన్ ఇచ్చారు. ఇక్కడ ఎఫ్ఎం ఆడియో ట్రాక్స్ అనేవి మొత్తం మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏసీ అండ్ ఇది ఆడియో కంట్రోల్ చేసుకోవడానికి. ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఫ్రంట్ ఏసీ అలా చెక్ చేసుకోవచ్చు, మన లెగ్స్ కిందకి అని చెప్పేసి అలా. రేర్ వైపు ఇక్కడ లైక్. అండ్ మిడిల్లో మనకి ఇక్కడ ఫుడ్ రెస్ట్ అని ఇచ్చారు. దీన్ని ప్లేస్ చేసుకొని మనం ఫుడ్ ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ ఫుడ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ బాటిల్ పెట్టుకోవచ్చు మనం చూసుకున్నట్టయితే. ఇది వచ్చేసి మనం ఈజీగా మనం బ్యాక్వర్డ్ అనేది వెళ్ళిపోవచ్చు బై యూజింగ్ దిస్. ఇది ఇలా ఫోల్డ్ అయ్యి ముందరికి వస్తుంది. అండ్ వెన్ వి ఎంటర్ బ్యాక్ సైడ్ అండ్ దెన్ అగైన్ మనం దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. చిల్డ్రన్కి అయితే ఈజీగా ఇక్కడ 3 మెంబర్స్ కూర్చోవచ్చు. స్పేస్ కూడా బాగానే ఉంది. సీట్ వాళ్ళకి కూడా ఇక్కడ బెల్ట్ అనేది పెట్టుకోవచ్చు, సేఫ్టీ బెల్ట్. అండ్ దీంట్లో మనకి నైట్ వ్యూ అనేది కార్లో ఇలా ఉంటుంది. ఇంటీరియర్గా చాలా లగ్జరియస్ ఫీల్ వస్తుంది ఈ లైట్స్ వల్ల, బ్లూ వల్ల. అండ్ ఇక్కడ మనం ఏసీ అనేది ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు ఫ్రమ్ బ్యాక్ సీట్స్ ఇలా. దీని వీల్స్ అనేది 17 ఇంచెస్ ఉండడం వల్ల మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది.
దానివల్ల మనకి ఎప్పుడైనా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కూడా ట్రావెల్ చేసే టైంలో మనకి అంతగానం ఎక్కువగా అర్థం కాదు. అండ్ దీని మైలేజ్ వచ్చేసి 12 km/L. అండ్ మనకి రూఫ్ పైన షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది. దీని బూట్ కెపాసిటీ కూడా స్పేసియస్గా ఉంది. కమింగ్ టు ఇంజన్, డీజిల్ ఇంజన్ సీసీ అనేది 2393 cc అండ్ పెట్రోల్ది 2694 cc. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 55 liters. ట్రాన్స్మిషన్ టైప్ కూడా ఆటోమేటిక్. ఇది టార్క్ వచ్చేసి 360 Nm ప్రొడ్యూస్ చేస్తుంది.